ఈరోజైతే నేను మునక్కాడతో ఒక కర్రీ చేస్తాను. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందైతే ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసాను. ఇంకా అది కొంచెం వేగాక ఆనియన్స్ వేసా. ఇంకా ఆనియన్స్ కొంచెం బాగా వేగేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఇంక ఎప్పుడు మనం మునక్కాడ పప్పు అని, మునక్కాడ టమాటా ఆనియన్ కర్రీ అని, మునక్కాడ మసాలా గ్రేవీ అని వండుతాం కదా, ఒకసారి ఇలా పాలు పోసి కూడా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు ఏంటి తియ్యగా ఉంటుందేమో అని అనుకుంటారేమో, బట్ కమ్మగా ఉంటుంది అసలు కర్రీ అయితే మాత్రం. పిల్లలు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తింటారు వాళ్ళు కూడా. ఇంక కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంక మాడకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇంక మనము కర్రీ ఆనియన్స్ అయితే అదిగోండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చి కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. నా దగ్గర పేస్ట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే కొట్టేసేసిన. ఇంకొంచెం బాగా కొంచెం కలిపేసుకున్నాక మునక్కాడలు వేసుకోవాలి. ఈ మునక్కాడలు వేసేటప్పుడు కొంచెం మనం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే లిడ్ పెట్టుకొని మునక్కాడలు కొంచెం ఆ తాలింపులో కొంచెం వేగేంత వరకు కూడా మనం మూత పెట్టుకోవాలన్నమాట. కొంచెం బాగా కలిపేసుకున్నాక లిడ్ పెట్టుకుంటే కొద్దిసేపు మగ్గుతుంది. అది కూడా ఆయిల్లో మగ్గితే మనకు కూడా బాగుంటుంది. కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది. అదొక స్మెల్ వస్తుంటుంది అనమాట. లేకపోతే ఇదిగోండి నేనైతే లిడ్ పెట్టేసిన. కొంచెం వేగాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మనం మునక్కాడలు ఉడికేంత వరకు కూడా వెయిట్ చేయాలి. తర్వాత మనం మసాలాలు ఏమైనా యూజ్ చేయాలి. ఇప్పుడైతే వేయకూడదు. వాటర్ వేసుకున్నాక మునక్కాడ ఉడకాలన్నమాట. ఇంక మనం మళ్ళీ లిడ్ పెట్టుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకోవాలి. ఇంక ముక్కలు ఉడికాక మాత్రమే మళ్ళీ మనం కారము ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ మీరు కారం ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఉంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. లేదు పెద్దవాళ్ళకే వండుతామంటే కొంచెం కారం వేసుకుంటే స్వీట్నెస్ ఏముండదు, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే బాగా కలిపేసుకున్నాక మళ్ళీ లిడ్ పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం సిమ్లో స్టవ్ పెట్టేసుకున్నాక అప్పుడు మనం పాలు పోసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఇది చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే మాత్రం. ఎక్కువగా చేస్తూ ఉంటాం మునక్కాడలతో. ఇదే ఎక్కువ చేస్తా, లేదంటే ఎగ్ ఇది కాంబినేషన్ చేస్తాం మునక్కాడలు. ఇంక పాలు పోసేసుకున్నాక కొంచెం అందులోనే బాగా మగ్గించుకోవాలి. మునక్కాడలు బాగా పడుతుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి రెసిపీస్ సెట్ చేస్తూ ఉంటా. ఇదిగోండి దగ్గరగా మగ్గాక ఇంకా ఆపేసుకోవడమే.